Hi friends, IBPS PO Prelims English section. Welcome Cheddam Randi. First one word usage మీద ఇచ్చున్నాడు. The first word also adapt అనే పదం ఇచ్చినాడు. అడాప్ట్ అంటే స్కిల్ అని అర్థం అండి. స్కిల్ కి సంబంధించిన పదం అడాప్ట్. కాబట్టి ఫస్ట్ వన్ చదువుదాం. దాని యొక్క యూసేజ్ ఎలా ఉందో తెలుసుకుందాం. The direct marketing industry has become adept at ప్యాకేజింగ్ స్పెషల్ అండ్ అట్రాక్టివ్ ఆఫర్స్ లో అది చాలా అడాప్ట్ గా ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఎస్, పర్ఫెక్ట్ అయిన ఉద్దేశం, చాలా స్కిల్డ్ గా ఉందని చెప్తున్నాడు. దే హ్యావ్ బీన్ అడాప్ట్ ఎట్ ప్రమోటింగ్ సోషల్ జస్టిస్ లో వారు కూడా అడాప్ట్ గా ఉన్నారు, కరెక్టే. వైల్ స్టిల్ ప్లేయింగ్ అబౌట్ బీయింగ్ హర్డ్ బట్ స్టిల్ పెర్ఫార్మింగ్. ఫైనలీ ద టూ బ్రదర్స్ హ్యావ్ కమ్ టు అన్ అడాప్ట్ అగ్రిమెంట్ అని అనలేమండి. అడాప్ట్ అగ్రిమెంట్లు ఏమీ ఉండవు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు స్కిల్డ్ గా, టాలెంటెడ్ గా, పెర్ఫెక్ట్ గా చేయడాన్ని అడాప్ట్ అనే పదం వాడుతున్నాడు. ద డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ హ్యాస్ బికమ్ అడాప్ట్ ఎట్ ప్యాకేజింగ్ స్పెషల్ అండ్ అట్రాక్టివ్ ఆఫర్స్, కరెక్ట్. They have been adept at promoting social justice while still playing about being heard but still performing 1 and 2. Question number 2 లోకి వెళ్ళి చూద్దాం రండి. క్వెంచ్. క్వెంచ్ అంటే ఫుల్ఫిల్ అని అర్థం అండి. క్వెంచ్ అంటే ఎస్, టు క్వెంచ్, ఫుల్ఫిల్ చేసుకోవడం అర్థం వస్తుంది. ఎక్స్టింగ్విష్ అనే అర్థం వస్తుంది. ఎస్, నా ఫస్ట్ వన్ చదువుదాం రండి. షీ నీడెడ్ వాటర్ అర్జెంట్లీ టు క్వెంచ్ హెర్ థరస్ట్. అబ్సల్యూట్లీ రైట్ అండి. దాహం తీర్చుకొనుట. క్వెంచ్ హెర్ థరస్ట్ అనే పదం వాడుతూ ఉంటాం. దాహం తీర్చుకోవడానికి ఆమెకు వాటర్ కావాలి. వెన్ షీ రిటర్న్ ఫ్రమ్ కాలేజ్. ఫస్ట్ వన్ కరెక్ట్ గా ఉందండి. యూ షుడ్ నాట్ క్వెంచ్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ యువర్ ఇమాజినేషన్ అండ్ డూ నాట్ బికమ్ ద స్లేవ్ ఆఫ్ యువర్ మోడల్. ఓకే, నీకున్నటువంటి ఇన్స్పిరేషన్ ని వదులుకోకూడదు, ఆ యొక్క దాన్ని వదిలిపెట్టకూడదు అని చెప్తున్నాడు. ఎవ్రీబడి అడ్మైర్స్ హర్ బికాస్ షీ ఈస్ ద క్వెంచ్ ఆఫ్ బెనవలెన్స్ అని అనలేమండి. థర్డ్ వన్ కరెక్ట్ కాదు. ఫస్ట్ వన్ కరెక్ట్ గా ఉంది, సెకండ్ వన్ కరెక్ట్ గా ఉంది. ఎస్, నెక్స్ట్ వన్. ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్. రిపిడియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఎస్, రిపిడియేట్ చేస్తూ ఉన్నారని చెప్తున్నాడు. రిపిడియేట్ క్లిష్టతరమైన. ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొవోకేటివ్ పాలసీ ఆఫ్ మిలిటెన్సీ పర్ష్యూడ్ బై పాకిస్తాన్, ఇండియా హాస్ డన్ నథింగ్ బై వే ఆఫ్. నో, అది రిటాలియేషన్ అమ్మా, రిపిడియేషన్ కాదు. ద ఫైనాన్స్ మినిస్టర్ రిపిడియేటెడ్ హిస్ రిమార్క్స్. నో వే, ఇట్ ఇస్ నాట్ రిపీటెడ్ ఆర్ రీఇటరేటెడ్ కాదు. అంటే సెకండ్ వన్ లో రీఇటరేటెడ్ బాగుంటుందండి, ఫస్ట్ వన్ లో రిటాలియేషన్ బాగుంటుందండి. ద అకౌంటెంట్ వాజ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఎటువంటి మిస్టేక్స్ అయ్యా, ద కాంప్లెక్స్ మిస్టేక్స్ అండ్ రెక్టిఫైడ్ దెమ్ ఇన్ టైమ్. దట్ ఈస్ రికరింగ్ లో వచ్చినటువంటి ఆ యొక్క మిస్టేక్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేయగలిగాడు. ఓన్లీ 3 అండి, దట్ ఈస్ ద థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 4 లోకి వెళ్దాం. ద ప్రెస్ హ్యాడ్ బీన్ ప్రాంప్టెడ్ బై అన్ అన్నోన్ సోర్స్ to make much to make as much publicity about him as they could. ఇలా బాగుంటుంది. టు మేక్ యాజ్ మచ్ పబ్లిసిటీ అబౌట్ హిమ్ యాజ్ దే కుడ్. ఇక్కడ ఎప్పుడైతే మిగతాది మార్చవలసిన అవసరం లేదు, టు మేకింగ్ అనే దాన్ని టు మేక్ గా మార్చుకోండి. ఎనఫ్. యాజ్ మచ్ పబ్లిసిటీ అబౌట్ హిమ్ యాజ్ దే కుడ్, సో దట్ టు మేక్, కరెక్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 5. టీచింగ్ సమ్వన్ టు డ్రైవ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కారియెస్ట్. లో మనం ఏమనగలమండి? స్కారీ అనే పదానికి స్కారియెస్ట్ వాడాడు, తప్పలేదు. స్కారీ, స్కారియర్, స్కారియెస్ట్. సో దట్ నో నీడ్ టు చేంజ్, నో కరెక్షన్ రిక్వైర్డ్ అండి. 6th వన్. డ్యూరింగ్ ద ఫైట్ హిజ్ సపోర్టింగ్స్ కాదేమోనండి, హిజ్ సపోర్టర్స్ క్లైమ్ దట్ హీ విల్ హ్యావ్ రీచ్ 200 km/h. సో దట్ హిజ్ సపోర్టింగ్స్ కాదు, హిజ్ సపోర్టర్స్. సపోర్టర్స్ అనేది ప్లూరల్ కాబట్టి క్లైమ్ రావాలి. హిజ్ సపోర్టర్స్ క్లైమ్ దట్ హీ విల్ హ్యావ్. థర్డ్ వన్ అండి. యూ మే థింక్ దట్ దిస్ ఈజ్ ఎ పెక్యులర్ జాబ్ ఫర్ సమ్వన్ హూ ఈజ్ అప్లయింగ్ ఫర్ యాన్ అని ఎలా అంటామండి? హూ ఈజ్ అప్లయింగ్ ఫర్ యాన్ అని ఎలా అంటాము? మార్కెటింగ్ లో మా కనపడుతోంది, మార్కెటింగ్ లో ఎం కనపడుతోంది, మా కనపడుతోంది, యాన్ అని అనలేం, ఏ అని మాత్రమే అనగలం. హూ ఈజ్ అప్లయింగ్ ఫర్ ఏ మార్కెటింగ్ పోస్ట్, దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ అండి. క్వశ్చన్ నెంబర్ 8. For the first time in more than 3 months, the novel corona numbers in Maharashtra have now started to grow.
సర్జ్ అనే పదానికి అర్థము సడన్ గ్రోత్. సర్జ్ అనే పదానికి అర్థము సడన్ గ్రోత్. సడన్ గ్రోత్ లాంటి పదం ఎక్కడుందయ్యా ఇక్కడంటే దట్ ఈస్ సెకండ్ ఆప్షన్, గ్రోత్. 9th క్వశ్చన్, గైడ్ చేయడము అంటే ఎవరినైనా ఒక డైరెక్ట్ చేయడము అని అర్థం వస్తుంది. లేదు మన వెనకాల ఉన్న వాళ్ళందరినీ మనం గైడ్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడు దానికి ఆపోజిట్ ఏమవుతుందయ్యా, దట్ ఈజ్ ఫాలో. వై దేర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ నేషనల్ గ్రోత్ రేట్ ఆఫ్ కరోనా వైరస్ కేసెస్ ఇన్ ఇండియా? ఎందువలన ఇది బాగా పెరిగిందని అనుకుంటున్నారు? ఎలా చెప్తున్నారు? వై దేర్ ఈజ్ ఉంది అని ఎలా చెప్తున్నారు? ఎస్, మనకి మొదటి 4 లైన్లోనే చెప్తున్నాడు మహారాష్ట్రలో గ్రోత్ ఎక్కువ ఉండడం వల్ల నేషనల్ గ్రోత్ కూడా బాగా పెరిగింది అని మొదటి 4 లైన్లోనే చెప్పున్నాడు. సో దట్ మహారాష్ట్రాస్ ఇంక్రీజ్ ఇన్ కరోనా కేసెస్ ఆర్ రిఫ్లెక్టింగ్ ఇన్ నేషనల్ గ్రోత్ రేట్. ఎప్పుడైతే మహారాష్ట్రలో విపరీతంగా పెరిగాయో అదే మనకి నేషనల్ గ్రోత్ పెరగడానికి కూడా గల కారణమైంది అని చెప్తున్నాడు. సో దట్ పారాగ్రాఫ్ చదవకుండా ఫస్ట్ 4 లైన్స్ చదువుకుంటే సరిపోయింది. హౌ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ ఇన్ పూణే? పూణేలో కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు మనం పూణే అనే పదాన్ని వెతుక్కోవాలి. ఎస్, Maharashtra would drive to the national growth rate upwards after a long time. Maharashtra itself seems to be driven by Pune, which has been reporting more than 4,000 cases for the last few days, the highest in the country. The total number of infections, its infection count is not just more than any other city in the country, it is also more than every state except the top 5 with maximum case holds. కాబట్టి పూణే గురించి మాట్లాడుతున్నాడు చివరి 4 లైన్లో. The cases observed in Pune are more than any other city in India, correct? The cases in Pune are driving the national growth in a retarding manner. The people of Pune are more cautious about only one అండి, మిగతా అవకాశం లేదు. 12th one, why the national growth rate declined in the early May. ఇప్పుడు మేలోకి వెళ్ళాలి మనం. మే ఎక్కడుందో చూడండి. Declined in May. Yes, the national growth has been steadily going down since the middle of May, though there have been phases in which it has shown an upward. Yes, trend for a few. There have been phases when more than 25 states were showing growth rates more than the national rate because Maharashtra was declining. మేలో ఎందుకు తగ్గిందంటే మహారాష్ట్రలో తగ్గింది కాబట్టి నేషనల్లో కూడా తగ్గింది అంటున్నాడు. బికాజ్ ఆల్ ద స్టేట్స్ రికార్డెడ్ లెస్ కరోనా వైరస్ కేసెస్, నో. బికాజ్ మహారాష్ట్ర గ్రోత్ రేట్ ఇంక్రీజింగ్, నో. ఆల్ ద స్టేట్స్ రికార్డెడ్ మోర్ కరోనా వైరసెస్, నో. మహారాష్ట్ర డ్రైవ్స్ ద నేషనల్ గ్రోత్ రేట్ అండ్ ఇట్స్ గ్రోత్ రేట్ డిక్లైన్. ఇది తగ్గింది కాబట్టి నేషనల్ లెవెల్లో మేలో తగ్గింది. చూస్ ద ట్రూ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని అడుగుతున్నాడు. Maharashtra contributes a major proportion of the total COVID-19 cases in India, correct? Pune is the worst hit city. ఒక వాక్యంలో ఒక క్వశ్చన్లో తెలుసుకున్నాం. సెకండ్ వన్ కరెక్ట్. ద COVID-19 కేసెస్ గ్రోత్ ఇన్ మహారాష్ట్ర ఇస్ మోర్ దాన్ ద నేషనల్ యావరేజ్, అది కూడా కరెక్ట్. కాబట్టి ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. 1, 2, 3. క్వశ్చన్ నెంబర్ 14, ఏబిసిడి ఇచ్చాట, ఎర్రర్ ఏమైనా ఉందేమో చెక్ చేయండి అని అంటున్నాడు. 14th క్వశ్చన్లో రెండు మిత్రులారా చదువుదాం. ద రైజ్ ఇన్ Maharashtra's growth rate is significant because of the huge influence. The huge influencing కాదండి, the huge influence. మరొక్కసారి చదువుదాం. The rise in Maharashtra's growth rate is significant because of the huge influence the state has on the trajectory of coronavirus numbers in India. అది హ్యూజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ కాదు,
హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్. హ్యూజ్ అనేటువంటిది అడ్జెక్టివ్, ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది నౌన్. ఇన్ఫ్లుయెన్సింగ్ అని వాడవలసిన అవసరం లేదు, కావున బిలో ఎర్రర్ ఉంది, హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్. క్వశ్చన్ నెంబర్ 15 మిత్రమా, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడుగుతున్నాడు, ఎలా ఫిల్ చేస్తావు అని. ఎస్, ఒక్కసారి ముందుకెళ్దాం. దేర్ హ్యావ్ బీన్ ఫేజెస్ when more than 25 states were showing growth rates more than the national rate, and yet the national rate dash to decline అన్నాడు. దట్ ఈజ్ నేషనల్ రేట్ అనే సబ్జెక్ట్ వచ్చింది, నాకు వెర్బ్ కావాలి, ఒకే ఒక V2 వెర్బులు రెండే ఉన్నాయి. సో దట్ ఆస్క్డ్ టు డిక్లైన్ అని అనలేం, కంటిన్యూడ్ టు డిక్లైన్ అనగలం. దట్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ వన్. సో ఈ పారాగ్రాఫ్ లో మనం చేసేటప్పుడు ఏం గమనించినాం? సర్జ్ అంటే ఏంటో మీనింగ్, గ్రోత్ అని తీసుకున్నాం. గైడ్ అంటే ఫాలో అని తీసుకున్నాం. ఆ తర్వాత నేషనల్ గ్రోత్ రేట్ గురించి ఫస్ట్ 4 లైన్లో ఉంది, మహారాష్ట్ర వల్ల పెరిగిందని. పూణే గురించి క్లియర్గా ఇక్కడ లాస్ట్ 4 లైన్లో పూణే గురించి ఉంది. ఎస్, మే అన్నాడు అక్కడ, మే నెల గురించి మధ్యలో మనకు కనపడుతూ ఉంది. సో ఆ విధంగా మనం ఆ 3 క్వశ్చన్స్ చేసిన తర్వాత ఈ 3 కరెక్టే అని అర్థమైంది. ఇంకా అడిగినప్పుడు అది హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ తప్ప హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ కాదు అని నేర్చుకున్నాం. ద నేషనల్ రేట్ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి వెర్బ్ రావాలి, వెర్బ్ కూడా V2లో ఉండాలి. రెండే V2 ఉన్నాయి, కంటిన్యూడ్, ఆస్క్డ్. కాబట్టి ఎట్ ద నేషనల్ రేట్ కంటిన్యూడ్ టు డిక్లైన్ అని అన్నాం. సో ఈ విధంగా పేపర్ కాంప్రహెన్షన్ చదవకుండా కూడా చేయొచ్చు మిత్రమా. కింద ఉన్నటువంటి పదాలు పైన ఎక్కడ ఉన్నాయో పారాగ్రాఫ్ లో చూడడం ద్వారా. అలా కాకుండా చదువుతూ వెళ్ళడం వల్ల టైం టేకింగ్ అన్న, బికాస్ ఇది ప్రిలిమ్స్ కాబట్టి ఎర్లీగా చేయాలి అంటే క్వశ్చన్ లో ఉన్న పదాలు పూణే ఎక్కడుందో చెక్ చేసుకున్నాం, నేషనల్ గ్రోత్ రేట్ ఎక్కడుందో చెక్ చేసుకున్నాం, మే మంత్ ఆఫ్ మే ఎక్కడుందో చెక్ చేసాం. దానివల్ల ఆన్సర్లన్నీ కూడా చేయగలిగినాం. ఎస్, గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది సబ్జెక్ట్ అయినప్పుడు దాని తర్వాత వెర్బ్ రావాలయ్యా. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ వెన్ యూ రిక్వైర్ most basic information without exploring to depth, just when a keystroke or rural instruction and furnishing the same. No. Google search engine provides information when you require most basic information without exploring to depth and furnishing the same instantaneously just with a keystroke ఆర్ ఓరల్ ఇన్స్ట్రక్షన్. చివర డిఏ ఉండాలి మిత్రమా. సో దట్ BCAD. క్వశ్చన్ నెంబర్ 17. ఈ ప్రాబ్లం ఈ మోడల్ రీసెంట్ గా 3rd వచ్చింది మిత్రులారా. టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడయ్యా అంటే విచ్ తో మాట్లాడాడు. దట్ ఈజ్ 4th ఆప్షన్ అని కన్ఫర్మ్ అయిపోతుంది. విచ్ ఇన్వాల్వ్స్ దట్ మెంబర్స్ వర్క్ టుగెదర్. బాగుంది, వర్క్ టుగెదర్. ప్రాసెస్ విచ్ అన్నాం, వర్క్ టుగెదర్ అన్నాం. వర్క్ టుగెదర్ ఇన్ ఏ గ్రూప్ ఆన్ రియల్ వరల్డ్ ప్రయారిటీస్ డిఫైన్డ్ యాజ్ ప్రాబ్లమ్ బై మెనీ ప్రైమర్లీ బై షేరింగ్ క్వశ్చన్స్ అండ్ టేకింగ్ క్వశ్చన్స్ బిట్వీన్ మీటింగ్స్. సో దట్ ABDC మిత్రమా. క్వశ్చన్ నెంబర్ 18లోకి వెళ్దాం. అప్రిషియేటివ్ ఇంక్వైరీ అంటున్నాడు. అప్రిషియేటివ్ ఇంక్వైరీ ఈజ్ ఏ మేజర్ బ్రేక్ త్రూ ఇన్ ఆర్గనైజేషన్. స్టార్టెడ్ విత్ డీతో స్టార్ట్ అయినటువంటి 2 ఆప్షన్స్ ఉన్నాయి, రెండిటిలోనూ కూడా DC ఉంది. కావున ఈజ్ ఏ మేజర్ బ్రేక్ త్రూ ఇన్ ఆర్గనైజేషన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. And it is based on the assertion that problems are often the result of various perspectives and perceptions. ఆ విధంగా చూసుకున్నప్పుడు అప్రిషియేటివ్ ఇంక్వైరీ ఈజ్ ఏ మేజర్ బ్రేక్ త్రూ in organization training and development and in problem solving, and it is based on the assertion that problems are often the result of DCAB. Forces include rapid changes for resources. Forces include rapid changes that we must keep up with in our environments. డీతో స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు డి తర్వాత బి ఖచ్చితంగా అప్లై చేయాలి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం.
forces include rapid changes that we must keep up with in our environments, constant, increasingly diverse values and perspectives that we must constantly recognize. We must constantly recognize. Must helping verb, recognize main verb, helping verb, main verb majlo adverb, so that we must constantly recognize and consider an increasing competition for resources, which results in even less time and to attend traditional forms of schooling. In that way, chivara A రావాలి మిత్రమా, so that DBCA. Yes. Incidental, reciprocal, occasional, accidental. సో గ్రామటికల్ గా అయితే తేలదు, మీనింగ్ ప్రకారమే చూడాలి. రండి. వెబ్ బేస్డ్ సోషల్ నెట్వర్కింగ్ services make it possible to connect to people who share interest and activities across political, economic, and geographic borders through email and instant messaging. Online communities are created where a gift economy and dash returnable altruism అయితే ఉండదు. Online communities are created where a gift economy and dash altruism are encouraged through cooperation. గిఫ్ట్ ఎకానమీకి కుదిరినటువంటి ఆల్ట్రూయిజం, అటువంటి ఆల్ట్రూయిజం ఇన్సిడెంటల్ ఆల్ట్రూయిజం కాదు, యాక్సిడెంటల్ కాదు, దట్ ఈస్ రెసిప్రోకల్ గా ఉండాలి. గిఫ్ట్ ఎకానమీ అండ్ రెసిప్రోకల్ ఆల్ట్రూయిజం. ఆల్ట్రూయిజం అంటే హెల్పింగ్ అదర్స్ ఆర్ ఎంకరేజ్డ్ త్రూ కోఆపరేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ సూటెడ్ టు ఏ గిఫ్ట్ ఎకానమీ యాజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ నాన్ రైవల్ good and can be gifted at practically no cost. Scholars have noted that the term social cannot account for technological features of the social network platforms alone. Hence, the level of network societal should determine the level of network societal should determine అన్నాడు. The level of network societal should. Hence the level of network societal కాకుండా లెవెల్ ఆఫ్ నెట్వర్క్ సోషబిలిటీ అంటే బాగుంటుందమ్మా. నౌన్ తీసుకుందాం, సొసైటల్ కాకుండా ఒక్కసారి అప్లై చేసి చూద్దాం రండి. ద లెవెల్ ఆఫ్ నెట్వర్క్ సోషబిలిటీ షుడ్ డిటర్మైన్, కరెక్ట్ అండి. సొసైటల్ కాదు, సోషబిలిటీ ఫోర్త్ ఆప్షన్. బై ద యాక్చువల్ పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఇట్స్ యూజర్స్ అకార్డింగ్ టు ద కమ్యూనికేషన్ థియరీ ఆఫ్ యూజెస్ అండ్ రెక్టిఫికేషన్స్ అన్నాడు. థియరీ ఆఫ్ యూజెస్ అండ్ యూజెస్ వేరు, రెక్టిఫికేషన్స్ వేరు. థియరీ ఆఫ్ యూజెస్ అండ్ రెక్టిఫికేషన్స్ అంటున్నాడు. రాటిఫికేషన్స్, రామిఫికేషన్స్, ఎక్స్పెక్టేషన్స్. థియరీ ఆఫ్ యూజెస్ అండ్ రామిఫికేషన్స్ నో. రామిఫికేషన్స్ అంటే దట్ ఈస్ రిఫ్లెక్షన్స్ వస్తాయి, కాన్సిక్వెన్సెస్ వస్తాయి. సో థియరీ ఆఫ్ యూజెస్ అండ్ రెక్టిఫై చేయడం కాదు. Yes, that is gratifications. An increasing number of individuals are looking to the internet and social media to fulfill cognitive, affective, personal, integrative, social integrative and tension-free needs with internet technology as a supplement to fulfill అంటున్నాడు. ఇంటర్నెట్ టెక్నాలజీని యాజ్ ఏ సప్లిమెంట్ అన్నాడు. లూబ్రికెంట్ అని ఎలా అంటాం? ఇన్హెరెంట్ అంటే కాదండి. న్యూట్రియంట్ ఎందుకు వస్తుంది? అసలు రాదు. కాబట్టి విత్ ఇంటర్నెట్ టెక్నాలజీ యాజ్ ఏ సప్లిమెంట్ టు ఫుల్ఫిల్ అనేది కరెక్ట్. కంపెనీస్ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా. కంపెనీస్ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా యాజ్ ఏ వే టు లెర్న్ అబౌట్ పొటెన్షియల్ ఎంప్లాయీస్, పర్సనాలిటీస్ అండ్ బిహేవియర్ ఇన్ రెక్లెస్ సిచ్యువేషన్స్. ఎటువంటి సిచ్యువేషన్ తెలియాలంటే తర్వాత చదవాలి. ఏ క్యాండిడేట్ హూ మైట్ అదర్వైజ్ have been hired has been rejected due to offensive or otherwise unseemly photos or comments posted to social networks. ముందుగా తీసుకున్న తర్వాత వాడిని ఇన్ రెక్లెస్ సిచ్యువేషన్, ప్రాస్పరస్ కాదు, దట్ ఈస్ చాలా సందర్భాలలో ఇన్ న్యూమరస్ సిచ్యువేషన్స్. చాలా సందర్భాలలో ఇన్ న్యూమరస్ సిచ్యువేషన్స్, నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్. yes, research has also suggested that individuals add offline friends on Facebook
to maintain contact, and often this sparks the lines between work and home lives. అది స్పార్క్ చేయదు నాన్న, బ్లర్ చేస్తుంది. ఆ రెండింటి మధ్య రిలేషన్స్ పాడైపోతాయి. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఉండడం వల్ల స్పార్క్ అంటే వెలుగు రావడం, బ్రైట్ అవడం. బ్రైట్ అవ్వదు నాన్న, ద లైన్స్ బిట్వీన్ వర్క్ అండ్ హోమ్ లైఫ్స్ లో బ్లర్ అవుతాయి. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ద ప్లాంటర్స్ లెఫ్ట్ నో స్టోన్ unturned in maligning Braj Kishore Babu, but the many they maligned him, the more they maligned him, more he rose in the estimation of the people. So that the many they maligned mean కాదు, the more. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ కూడా దీ రావాలి. నెక్స్ట్ వన్, the more. I hereby declared that the information, I hereby declared that కాదు, I hereby declare that the information given above is correct to the best of my knowledge. ఇది సర్వసాధారణంగా మన ప్రతి అప్లికేషన్ కింద కూడా సంతకం పెట్టేప్పుడు రాసేదయ్యా. కాబట్టి ఐ హియర్ బై డిక్లేర్డ్ కాదు, ఐ హియర్ బై డిక్లేర్. మన రెజ్యూమ్ కింద మన సంతకం పెడుతుంటామే, ఒక జనరల్ నోటీస్ అది. డిక్లేర్ దట్ ద సుప్రీం కోర్ట్ లాయర్స్ హ్యాజ్ అని అలా అంటావు. సుప్రీం కోర్ట్ లాయర్స్ అనేది ప్లూరల్ అయినప్పుడు హ్యావ్ అప్లై చేయాలిగా. ఫస్ట్ వన్ లో ఎర్రర్ ఉంది. ఇండియా అండ్ జపాన్ సైన్డ్ ఏ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ దట్ విల్ అలౌ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ both sides, both side కాదు, both sides, that is a third one. Bhushan in his statement had refused to offer an apology to the Supreme Court for the tweets, saying what he had expressed represented his bona fide belief, which he continued to. Had been expressed కాదు, what he had expressed, వాట్ హీ హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్. అది యాక్టివ్ వాయిస్ లో చెప్పాలి తప్ప ప్యాసివ్ వాయిస్ లో చెప్పలేము, ఎందుకంటే హీ అనేటువంటిది అక్కడ సబ్జెక్ట్ కావున. భూషణ్ ఇన్ హిజ్ స్టేట్మెంట్ హ్యాడ్ రిఫ్యూజ్డ్ టు ఆఫర్ ఎన్ అపాలజీ టు ద సుప్రీం కోర్ట్ ఫర్ ద ట్వీట్స్, సేయింగ్ వాట్ హీ హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్ represented his bona fide belief which he continued to hold. This is what we are saying about IBPS PO prelims English section explanation. అయితే మిత్రమా, రీసెంట్ గా థర్డ్ అని జరిగిన ఎగ్జామినేషన్ ప్రకారం మనం ఆ రోజే అనుకున్నాం ఏమనయ్యా అంటే, మనం ఏదైతే 6 days సుప్రభాతం నేర్చుకున్నామో, 3 days లైవ్ పేపర్స్ చేశామో, ఏవైతే ఎగ్జామ్ బూస్టర్ లో మీకోసం ఏర్పాటు చేసిన వీడియోస్ ఉన్నాయో వాటిని రెగ్యులర్ గా ప్రిపేర్ అవ్వండి. దట్ ఈజ్ ఎనఫ్ టు క్రాక్ ద పేపర్ ఆన్ 10th ఎగ్జామినేషన్. 11th ఎగ్జామినేషన్ వాళ్ళు దయచేసి వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెబ్సైట్ లో ఎగ్జామ్ బూస్టర్ లో అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని పీడిఎఫ్లు ఉన్నాయి. దయచేసి వాటిని ఫాలో అవ్వండి. దట్ ఈజ్ ఎనఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యు అగైన్.